ఇంట్లో సింపుల్ ఒక వృద్ధులు ఉన్నారు, 3,000 వేసుకో, చివరిలో అనుకుందాం, చివరి ఏడాది 3,000, 12 మూళ్ళు 36,000 డబ్బులు పడ్డాయి కదా. అట్లాగే మహిళకి 18,000 పడ్డాయి కదా చేయూత ఇది. అట్లాగే దాని పేరేమంటారు, డ్వాక్రా రుణమాఫీ ఏడాదికి అది అంటే 1,00,000 తీసుకుని ఉంటే ఏడాదికి 20,000 చొప్పున. అదే 2,00,000 తీసుకుని ఉంటే ఏడాదికి 40,000 చొప్పున ఇచ్చారు. అది 20, 40 ఖాయం. ఈ 20, 18, 38 ప్లస్ ఆ 12 మూళ్ళు 36,000. అట్లాగే పిల్లలకి అమ్మ ఒడి ఒక 15,000, 2,000 పోను 13,000. ఇంత డబ్బు వచ్చింది కదా కుటుంబానికి. అదే వాళ్ళ ఇంట్లో అదేదో ఆటోను బండు ఉంటే అదో 10,000 రూపాయలు, లేకపోతే చిన్నపాటి లాయర్ అయితే 5,000 రూపాయలు. ఇట్లాంటి ఇన్ని రకాలు ఉన్నాయి పథకాలు. కాపులకి కాపు నేస్తాం, ఈడబ్ల్యూఎస్ నేస్తాం, 15,000 వాళ్ళకి కూడా వేసారుగా. ఇన్ని రకాల ఇన్కమ్ ఏదో ఒకటి ఉంది. పైగా ఓ చిన్న వ్యాపారం, రోడ్డు పక్కన బండి పెట్టుకునే వాళ్ళు ఇదివరకు ఏం చేయాలా, 80 రూపాయలు పొద్దున తీసుకుని 90 రూపాయలు రాత్రికి 100 ఇవ్వాలి రోజువారీ వడ్డీ. ఆ స్టేజ్ పోయి